అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామనవమి అని మన అందరికీ గుర్తొచ్చేది చలివిడి, వడపప్పు, పానకం కదా. పానకం, వడపప్పు వెనకాల ఉన్న సైన్స్ అండ్ భక్తి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి వచ్చేది ఎండలు ముదిరే సమయంలో, అంటే సమ్మర్ స్టార్టింగ్. సో ఆ టైంలో ఏమవుతుందంటే మన బాడీ డిహైడ్రేషన్ గురయ్యి మన బాడీలో ఉన్న వాటర్ అండ్ లవణాలు అలాన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా పానకంలో కలిపే బెల్లం మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. సొంటి, మిరియాలు ఇవి బయట వాతావరణానికి మన బాడీ టెంపరేచర్ని అడ్జస్ట్ చేస్తుంది. వడపప్పు మన బాడీని ఎప్పటికప్పుడు చల్లపరుస్తుంది. ఈ వేసవి వడదెబ్బల నుంచి మనల్ని డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడే మంచి హెల్త్ డ్రింక్. మన ఆరోగ్యం కోసమని చెప్తే ఎవరు వినరని, మనం ఎవరు పట్టించుకోమని చెప్పి మన వాళ్ళు దీన్ని ఒక ప్రసాదం కింద మనకి పంచడం మొదలుపెట్టారు. వాతావరణంలో వచ్చే మార్పులు, ఋతువులకి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన వాళ్ళ విజన్ ఒక అద్భుతం కదా. జై శ్రీరామ్.